సినీ హీరో అల్లు అర్జున్ ఎపిసోడ్ కాంగ్రెస్ కు బూమరంగ్ అవుతుందా? సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను టార్గెట్ చేయడంతో సొంత పార్టీ నేతలకు సైతం నచ్చడం లేదా? ప్రస్తుతం కాంగ్రెస్ నేతల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రేవంత్ రెడ్డి వ్యవహారంతో సినీ పరిశ్రమను ఆంధ్ర వైపు తిప్పుకునేందుకు ఏపీ నేతలు ప్రయత్నిస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. గత 10 ఏళ్లలో లేని ఇబ్బంది సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిందన్న భావనలో సినీ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలితో సినీ పరిశ్రమ ఇబ్బంది పడుతోంది. సినీ హీరోను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంపై సినీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ అంశాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడుతున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సొంత పార్టీలోనే నేతలు అనుకుంటున్నారు. A11 గా ఉన్న అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సంధ్యా థియేటర్ ఎపిసోడ్పై ఇటీవల అసెంబ్లీలో జరిగిన చర్చపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించడం, వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తనను ప్రజల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని రియాక్ట్ అయ్యారు. దీంతో పోలీసులు మరోసారి అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రియాక్ట్ కావడంతో అటు కాంగ్రెస్ శ్రేణులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి విమర్శలు చేశారు. కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులు కొందరు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి దిగారు. దీంతో వివాదం మరింత ముదిరింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆయన వర్గం అల్లు అర్జున్ పై వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటన్న చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడంతోనే ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఉంటారని చర్చ ఒకటైతే, అల్లు అర్జున్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తేనే సినీ పరిశ్రమ వర్గం తన గుప్పెట్లోకి వస్తుందన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి పర్సనల్ గా టార్గెట్ చేసి ఉంటారన్న టాక్ కూడా ఉంది. అల్లు అర్జున్ కు పర్మిషన్ ఇవ్వకుండానే సంధ్యా థియేటర్ కు వచ్చాడని అటు ప్రభుత్వం, పోలీసులు పదే పదే చెప్తున్నారు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుంటే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వస్తుంటే ఎందుకు పోలీసులు అడ్డుకోలేదన్న టాక్ కూడా ఉంది. అల్లు అర్జున్ వ్యవహారాన్ని బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా బీజేపీ నేతలు రియాక్ట్ అవుతుండగా, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి అల్లు అర్జున్ కు బాసటగా నిలిచారు. దీనికి తోడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ అంశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని సినీ పరిశ్రమ ఆంధ్రాకు రావాలని కోరుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుతో సినీ పరిశ్రమ తెలంగాణలో ఇబ్బంది పడుతున్న టాక్ కూడా ఉంది. ఇప్పట్లో ఏపీకి వెళ్లాలన్న సాహసం సినీ పరిశ్రమ చేయకపోయినా 10 ఏళ్లలో లేని ఇబ్బంది సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిందన్న భావనలు సినీ పెద్దలు ఉన్నారట. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అల్లు అర్జున్ పై టార్గెట్ చేయడంపై సొంత పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందట. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు మినహాయిస్తే పార్టీలో సీనియర్లెవరూ ఈ ఎపిసోడ్ పై నోరు మెదపడం లేదు. అందుకు ఒక సినీ హీరోను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సీనియర్లకు రుచించడం లేదట. సినీ పరిశ్రమకు కాంగ్రెస్ సర్కార్ వ్యతిరేకమన్న భావన వెళ్తోందన్న ఆలోచనతోనే ఇప్పటి వరకు వారెవరూ నోరు మెదపడం లేదట. మరోవైపు నేషనల్ మీడియాలోనూ అల్లు అర్జున్ ఎపిసోడ్ ప్రముఖంగా ప్రసారమవ్వడంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం పెద్దలు ఆరా తీసినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షిని కలిశారు. ఈ పరిణామాలను వివరించే ప్రయత్నం చేయడంతో మీడియా ఉండడంతో మరోసారి కలుద్దామని దీప్ దాస్ చెప్పి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ ను పార్టీ పరంగా ఇంతటితో ముగించాలన్న భావనలో పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం.